వెల్కమ్ టు దివ్య ప్రేయర్ మినిస్ట్రీస్. బాప్టో బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవా, నిన్ను నమ్మి ఆశ్రయించాను, నన్ను కాపాడు. నీవే నా యజమానివి, నీ మూలంగానే నా క్షేమమంతా అని నేను యెహోవాతో అన్నాను. ఈ భూమి మీద నివసించే నీ పవిత్ర ప్రజలే మహనీయులు, వారి విషయంలోనే నాకు సంతోషం. యెహోవా తప్ప వేరే దేవుళ్లను అనుసరించే వారికి కడగండ్లు ఎక్కువవుతాయి. వాళ్ళు రక్తం పానార్పణగా అర్పించేటప్పుడు నేను పాల్గొనను. వాళ్ళ దేవుళ్ళ పేర్లు కూడా నా పెదవులతో ఉచ్చరించను. యెహోవా, నాకు వచ్చిన వంతు నా అన్నపానాలు. నీవు నాకు పంచిపెట్టిన దానిని నిర్వహిస్తావు. మనోహరమైన స్థలాలలో నాకు భాగం లభించింది. నా వారసత్వం చాలా శ్రేష్టమైనది. యెహోవా నాకు ఆలోచన చెప్పేవాడు, ఆయనను స్తుతిస్తాను. రాత్రిలో కూడా నా అంతరాత్మ నాకు ఉపదేశిస్తుంది. యెహోవా వైపే నేనెప్పుడూ చూస్తూ ఉన్నాను. ఆయన నా కుడివైపున ఉన్నాడు కనుక ఏదీ నన్ను కదల్చదు. అందుచేత నా హృదయం ఉల్లాసంగా ఉంది, నా నాలుక నా ఆనందాన్ని బయలుపరుస్తున్నది. నా శరీరం కూడా క్షేమంగా ఉన్నది, ఎందుకంటే నీవు నా ఆత్మను మృత్యులోకంలో జారవిడువవు. నీ పవిత్రుడైన నన్ను కుళ్ళిపోనీయవు. జీవపదం నీవు నాకు చూపుతావు. నీ సన్నిధానంలో ఆనందం సమృద్ధి ఉంది, నీ కుడి చేతిలో శాశ్వత సంతోషాలు ఉన్నాయి.